చూడండి ఇక్కడ మెన్సురేషన్ ఫార్ములాస్. ఇప్పుడు విన్నారా మెన్సురేషన్ ఫార్ములాస్ అనేది? అంటే మీటర్లు సెంటీమీటర్లో మార్చడము, సెంటీమీటర్లు మిల్లీమీటర్లో మార్చడము, ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోవడం కోసం వచ్చిన ఈ మెన్సురేషన్ ఫార్ములాస్ ఉపయోగపడతాయి. చూడండి, మిల్లీమీటర్ నుండి సెంటీమీటర్లో మార్చాలంటే 10 పెట్టి భాగించాలి. మిల్లీమీటర్లు సెంటీమీటర్లో మార్చాలంటే 10 పెట్టి భాగించాలి. ఉదాహరణకి 100 మిల్లీమీటర్లు ఎన్ని సెంటీమీటర్లు అని అడిగారు. 100 మిల్లీమీటర్లని సెంటీమీటర్లో మార్చాలంటే 100ని 10 పెట్టి భాగించాలి. అప్పుడు ఏమొస్తుంది? 10 సెంటీమీటర్లు వస్తుంది. అలానే సెంటీమీటర్ని మిల్లీమీటర్లో మార్చాలంటే 10 పెట్టి హెచ్చవేయాలి. 10 పెట్టి హెచ్చవేయాలి. చూడండి, ఇది డివైడెడ్ బై గుర్తు, ఇది ఇంటూ గుర్తు. నెక్స్ట్ సెంటీమీటర్ని మిల్లీమీటర్లో మార్చాలంటే 100 పెట్టి భాగించాలి. సెంటీమీటర్ని మిల్లీమీటర్లోకి మార్చాలంటే 100 పెట్టి భాగించాలి. మీటర్లను సెంటీమీటర్లోకి మార్చాలంటే 100 పెట్టి హెచ్చవేయాలి. మీటర్లను కనుక సెంటీమీటర్లోకి మార్చాలంటే 100 పెట్టి హెచ్చవేయాలి. ఎక్కువ రేంజ్ నుంచి తక్కువకు రావాలంటే హెచ్చవేసుకోవాలి. కింద దాన్ని పగిలి మార్చాలంటే భాగించుకోవాలి. మీటర్ని కిలోమీటర్లో మార్చాలంటే 1000 పెట్టి భాగించాలి. అలానే కిలోమీటర్లను మీటర్లోకి మార్చాలంటే 1000 పెట్టి హెచ్చవేయాలి. కేజీలని గ్రాముల్లోకి మార్చాలంటే 1000 పెట్టి హెచ్చవేయాలి. గ్రాముల్ని కేజీల్లోకి మార్చాలంటే 1000 పెట్టి భాగించాలి. అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ డివైడెడ్ బై ఎక్కడ చేయాలి, ఇంటూ ఎక్కడ చేయాలి, ఈ సెంటీమీటర్లు మిల్లీమీటర్లో మార్చడం, అట్లా మీటర్లు కిలోమీటర్లో మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు వైభవాలు అడిగే అవకాశం ఉంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి.